శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు ఉత్తర తెలంగాణ పైన పడ్డాయి. రానున్న ఎన్నికల్లో మళ్లీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాలను క్లీన్ స్వీప్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్కా పొలిటికల్ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో మొత్తం 29 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే అధికార కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 8, బీజేపీ 7 స్థానాలను తమ ఖాతాల్లో వేసుకున్నాయి. అయితే ఆయా జిల్లాల్లో భారతీయ జనతా పార్టీని విస్తరించేందుకు వేగంగా పావులు కలుపుతోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కూడా బలపడాలని ఉత్తర తెలంగాణ టార్గెట్ చేసింది. దీంతో ఆయా జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డికి తప్పలేదు. రానున్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి 3 ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇందులో మొదటిది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడం. నిజానికి ఉత్తర తెలంగాణ జిల్లాలు బీఆర్ఎస్ కు ఆయువు పట్టు. 2001 నుంచి ఇక్కడి ప్రజలు కేసీఆర్ వెంట నడిచారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం ఆశించిన మేరకు బీఆర్ఎస్ స్థానాలను దక్కించుకోలేదు. అయితే వచ్చే ఎన్నిక క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఉనికిని దెబ్బకొట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన బలమైన ద్వితీయ శ్రేణి నాయకులను, స్థానిక ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ లోకి చేర్చుకోవాలని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క అంశం చాలు ఇక్కడ బీజేపీ ఎంత బలంగా ఉందో చెప్పడానికి. అందుకే బీజేపీ దూకుడును అదే జిల్లాల నుంచి కంట్రోల్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత, కేంద్ర ప్రాజెక్టుల జాప్యం వంటి అంశాలపై ప్రజల్లో చర్చ పెట్టాలని స్థానిక కాంగ్రెస్ నాయకత్వానికి ఆదేశాలు పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు మూడో వ్యూహంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా చేస్తున్న అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మార్చనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ లాంటి గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, నిజామాబాద్ పసుపు రైతులు, ఆదిలాబాద్ పత్తి రైతులు, కరీంనగర్ వరి రైతులను ఆకట్టుకునేలా రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా నిధులను వేగంగా విడుదల చేయడం ద్వారా తన పాలనతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల పవనాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా ఈ 3 జిల్లాలకు నిధుల ప్రవాహం పెంచి రానున్న ఎన్నికల నాటికి తిరుగులేని పట్టు సాధించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మొత్తానికి గత ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు ఇచ్చిన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ స్వీప్ చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి, విపక్షాలు దీనికి ఎలాంటి ప్రతి వ్యూహాలు రచిస్తాయో వేచి చూడాలి.